హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ మధ్య కాలంలో గోల్డ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయండి. బట్ అనదర్ కమోడిటీలో రీసెంట్ గా ర్యాలీ జరిగిందండి. ఆ కమోడిటీ ఏంటంటే కాపర్. రీసెంట్ గా కాపర్ ప్రైజెస్ అనేవి టన్స్ కి $10,000 ని క్రాస్ అయిందనమాట. గ్లోబల్ మైన్ సప్లై లో అన్ఎక్స్పెక్టెడ్ టైట్నింగ్ తర్వాత కాపర్ ప్రైజెస్ బాగా పెరిగాయండి. మేజర్ మైన్స్ దగ్గర డిస్ట్రప్షన్స్ వల్ల మెటల్ ని హోల్డ్ చేయడానికి స్మెల్టర్స్ హెవీ అమౌంట్ ని పే చేయాల్సి ఉందన్నమాట. రీసెంట్ సర్జ్ అనేది ఫ్లీటింగ్ ర్యాలీ మాత్రమే కాదండి, రాబోయే సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ కి ఒక బిగినింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, విండ్ టర్బైన్స్ అండ్ సోలార్ ప్యానెల్ తో సహా రిన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో యూజ్ చేసే కీ కంపోనెంట్ కాబట్టి కాపర్ కి లాంగ్ టర్మ్ లో డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్ గా కాపర్ ఈవీస్ కి అవసరం అండి, అలాగే ఏఐస్ కూడా అవసరం అన్నమాట. అండ్ ఈవీ బ్యాటరీస్ కూడా కాపర్ అనేది అవసరం ఉందండి. క్లీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్ లో కాపర్ డిమాండ్ ని సబ్స్టెన్షియల్ గా పెంచే అవకాశం ఉందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో కాపర్ ప్రైజెస్ పెరగడం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ హిందాల్కో అండి. ఇది అల్యూమినియం అండ్ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ సబ్సిడరీ కూడా అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్ రీసైక్లింగ్ కార్పొరేషన్ అండ్ మేజర్ కాపర్ ప్లేయర్ కూడా అండి. ఏసియాస్ టాప్ ప్రైమరీ అల్యూమినియం ప్రొడ్యూసర్స్ లో ఇది కూడా ఒకటి. ఈ కంపెనీ 12 కంట్రీస్ లో ప్రెసెన్స్ ఉందండి. బాక్సైట్ మైనింగ్ నుండి అల్యూమినా రిఫైన్మెంట్, అల్యూమినియం స్మెల్టింగ్, రోలింగ్, ఎక్స్ట్రాజన్ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ ని చేస్తుంది అనమాట. హిందాల్కో ఎల్ఎంఈ గ్రేడ్ కాపర్ క్యాథోడ్స్ ని, అలాగే వేరియస్ సైజెస్ లో కంటిన్యూస్ క్యాస్ట్ కాపర్ రాడ్స్ ని, గోల్డ్, సిల్వర్ లాంటి ప్రీసియస్ మెటల్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందండి. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కోసం యూజ్ చేసే 19.6 mm డయామీటర్ కాపర్ రాడ్స్ తయారు చేసే మేజర్ మ్యానుఫ్యాక్చర్ కూడా అన్నమాట. ఆల్రెడీ ఈ కంపెనీ ఈవీ ఎకో సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యిందండి. హిందాల్కో డిసెంబర్ 2023 లో ఎలక్ట్రిక్ మొబిలిటీ వాల్యూ చైన్ లో ఆపర్చునిటీస్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒడిశాలోని బ్యాటరీ అల్యూమినియం ఫాయిల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి 8 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిందనమాట. అలాగే ఒడిశా యూనిట్ 25 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇందులో ఉందండి. ఈ ప్లాంట్ జూలై 2025 కి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ 2030 కి బ్యాటరీ గ్రేడ్ అల్యూమినియం ఫాయిల్ కోసం నేషనల్ డిమాండ్ అనేది 40 టన్స్ కి రీచ్ అవుతుందని హిందాల్కో యాంటిసిపేట్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,46,822 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 11.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.7% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹41.80 ఉందండి. ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 23.8 ఉంటే స్టాక్ పిఈ 15.7 ఉంది. సో పిఈ రేషియో వైజ్ హిందాల్కో ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ ₹718 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 653 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. కాకపోతే కంపెనీకి డెట్ అనేది 58,372 crores ఎక్కువగా ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023లో 2,23,202 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 10,097 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 34.65% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 27.89% నుండి 26.82% కి తగ్గింది. డిఐ షేర్ హోల్డింగ్ 25.06% నుండి 25.64% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.08% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹652 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ కాపర్ అండి. ఈ కంపెనీ మెయిన్ యాక్టివిటీస్ లో కాపర్ ఓర్ మైనింగ్, రిఫైన్డ్ కాపర్ ప్రొడక్షన్ ఉన్నాయన్నమాట. మైనింగ్, బెనిఫిషియేషన్, స్మెల్టింగ్, రిఫైనింగ్, అలాగే కంటిన్యూస్ క్యాస్ట్ రాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వర్టికలీ ఇంటిగ్రేటెడ్ కాపర్ ప్రొడ్యూసర్ అన్నమాట. కాపర్ ప్రైజెస్ పెరిగినప్పటి నుంచి కూడా హిందుస్థాన్ కాపర్ షేర్స్ అనేవి బాగా పెరిగాయండి. ఫుల్లీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తో ఇండియాలోనే కాపర్ ఓర్ మైనింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అవడంతో గ్లోబల్ కాపర్ ప్రైజెస్ పెరగడం నుండి బెనిఫిట్ అయ్యేందుకు కంపెనీ రెడీగా ఉందన్నమాట. ఇండియాలోని 80% కంటే ఎక్కువ కాపర్ రిజర్వ్స్ కోసం కంపెనీ మైనింగ్ లీజ్ ని హోల్డ్ చేస్తుంది. పవర్ సెక్టర్ లో డిమాండ్ పెరగడం అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం హౌస్ హోల్డ్స్ నుండి పెరుగుతున్న డిమాండ్ ఇండియాలో కాపర్ కి డిమాండ్ పెంచుతుందండి. ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ కంటే ఈవీస్ లో 4 times కాపర్ ని యూజ్ చేస్తారనమాట. కాబట్టి హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా కాపర్ డిమాండ్ పెంచుతుంది.
అండ్ ఈవీస్ కారణంగా కాపర్ ప్రొజెక్టెడ్ డిమాండ్ 2027 కి అరౌండ్ 1.7 మిలియన్ టన్స్ కి పెరుగుతుందండి. బయోసిడల్ ప్రాపర్టీస్ వల్ల హెల్త్ సెక్టర్ లో కాపర్ డిమాండ్ మరింత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. సో వీటన్నిటి నుండి కూడా హిందుస్థాన్ కాపర్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 36,487 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 18%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7% ఉంది. ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹3.14 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 291 crores మాత్రమే ఉంది. అండ్ ఈ కంపెనీ మార్చ్ 2023 లో 1,677 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 295 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.14% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.05% నుండి 3.13% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 17.70% నుండి 12.28% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.45% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹378 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో అయితే 138% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 262% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ ఇండియన్ నేవీ కోసం బ్యాటరీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీనికోసం కాపర్ సెల్ కనెక్టర్స్ అవసరం అనమాట. సో ఎవ్రీ ఆర్డర్ తో కాపర్ అవసరాన్ని పెంచుతుంది. ఈ కంపెనీ సెకండ్ సెటప్ టైప్ 4 బ్యాటరీస్ ని సక్సెస్ఫుల్ గా సప్లై చేసిందండి. ఇందులో స్పెషల్ కాపర్ ఇంటర్సెల్ కనెక్టర్స్ అండ్ ఇండియన్ నేవీస్ స్కార్పిన్ క్లాస్ సబ్మరీన్ స్పేర్ పార్ట్స్, న్యూక్లియర్ సబ్మెరైన్ కోసం 2 sets ఆఫ్ టైప్ 2 బ్యాటరీస్ అండ్ కిలో క్లాస్ సబ్మెరైన్ కోసం సెట్ ఆఫ్ టైప్ 1 బ్యాటరీస్ ఉన్నాయండి. 75 years గా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇండియా బ్యాటరీ మార్కెట్ లో వర్క్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ లిథియం అయాన్ సెల్ ప్రొడక్షన్ కోసం ఒక ప్లాంట్ ని అండ్ అరౌండ్ 40 billion క్యాపెక్స్ తో అబ్జర్బ్డ్ గ్లాస్ మ్యాట్ బ్యాటరీస్ తయారు చేసే ప్లాంట్ ని సెటప్ చేసే పనిలో ఉందండి. ఇది కంపెనీకి అంబిషియస్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ అమర్ రాజా కంపెనీతో కంపేర్ చేస్తే బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందన్నమాట. అండ్ రీప్లేస్మెంట్ మార్కెట్ లో కూడా కంపెనీ లీడింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,226 crores అండి. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 10.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.30%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹10.30 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,123 crores ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 4,173 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 లో 3,677 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 3,980 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 10% నుండి 11% కి పెరిగింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 181 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 186 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2023 లో 203 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది గ్రోత్ అనేది ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ కనిపిస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45.99% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 13.57%, డిఐ షేర్ హోల్డింగ్ 18.57%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.88% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹473 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 143% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వేదాంత లిమిటెడ్ అండి. వేదాంతకి సంబంధించిన యూనిట్ స్టెర్లైట్ కాపర్ అనేది కాపర్ ప్రొడక్షన్ కి ఇండియాస్ లీడింగ్ కాంట్రిబ్యూటర్ లో ఒకటిగా డెవలప్ అయిందన్నమాట. రిఫైన్డ్ కాపర్ కోసం ఇండియాస్ డిమాండ్ లో 36% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. కంపెనీ బిజినెస్ యూనిట్ లో సౌత్ ఇండియాలోని టుటికోరన్ లో కాపర్ స్మెల్టర్, రిఫైనింగ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్, ఫాస్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ అండ్ కాపర్ రాడ్ ప్లాంట్ ఉన్నాయన్నమాట. అండ్ వెస్టర్న్ ఇండియాలోని సిల్వాసా లో రిఫైనింగ్ అండ్ 2 కాపర్ రాడ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అయితే గ్రీన్ ఎనర్జీ నార్మ్స్ ని వైలేట్ చేశారని తమిళనాడులోని వేదాంత కాపర్ స్మెల్టర్ కొన్నేళ్లుగా. వేదాంత ఒక డైవర్స్ నేచురల్ రీసోర్సెస్ కంపెనీ అండి. ఇది మినరల్స్ తో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ ని ఎక్స్ప్లోర్, ఎక్స్ట్రాక్ట్ అలాగే ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ నెమ్మదిగా ఆపరేషన్స్ ని కూడా డైవర్సిఫై చేస్తుందండి. అండ్ హై గ్రోత్ సెక్టర్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. రీసెంట్ గా సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,61,029 crores అండి. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 23.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹11.40 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది హెవీగా ఉంది, 72,771 crores. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 35,501 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ లో 35,541 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 లో 37,930 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో డీ గ్రోత్ ఉంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 25% కాన్స్టెంట్ గా ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 3,132 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో
2275 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అలాగే డిసెంబర్ లో 2868 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా డీగ్రోత్ ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 61.95% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.77%, డిఐ షేర్ హోల్డింగ్ 13.15% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.86% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 433 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కమోడిటీ టర్మ్స్ లో చెప్పాలంటే కాపర్ అనేది మోస్ట్ క్రిటికల్ కమోడిటీ అండి. ఇది లేకుండా ఏది కూడా పాసిబుల్ కాదనే సింపుల్ రీజన్ తో కమోడిటీ ట్రేడర్స్ దీన్ని డాక్టర్ కాపర్ అని పిలుస్తారనమాట. కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఇలా ఏ సెక్టర్ లో అయినా కాపర్ లేకుండా పని జరగదు. అలాగే క్లీన్ ఎనర్జీకి మారడం అనేది లాంగ్ టర్మ్ లో కాపర్ కి బిగ్ టైల్ విండ్ అని చెప్పొచ్చండి. సో ఇవన్నీ కాపర్ ప్రైసెస్ పెరగడం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.